హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీల్ మా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా 9th యానివర్సరీ వ్లాగ్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగే 7 కల్లా రెడీ అయిపోయాం. ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక లాంగ్ డ్రైవ్ టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాను. ఇక్కడ పిల్లలైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి అందరూ. నేనే లాస్ట్లో వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి శారీ చూపిస్తున్నాను కదండి. ఈ శారీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మా పెళ్లి రోజుకి మా అత్తయ్య ఈ శారీ అయితే నాకు గిఫ్ట్ చేశారండి. సరే దారిలో వెళ్తూ వెళ్తూ ఇది స్టిచ్చింగ్ ఇచ్చేద్దామని చెప్పి అయితే తీసుకువెళ్తున్నాము. ఇక్కడైతే అందరం స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 7 కల్లా బయలుదేరేసామండి. సమ్మర్ కదా, 7కే ఎండ అయితే విపరీతంగా ఉంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇది విజయవాడ అయితే ఎంటర్ అయ్యామండి. మాదొచ్చేసి మానికొండ కదా, మేము విజయవాడ ఎంటర్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అవంతా ఏమీ చేయకుండానే బయలుదేరామండి ఎర్లీ మార్నింగే. ఎందుకంటే అవన్నీ చేస్తూ కూర్చుంటే మళ్ళీ టైం అయితే అయిపోతుంది కదా, సమ్మర్ కదా. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ అవి తినేద్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ విజయవాడ అయితే వచ్చాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. నిన్న షార్ట్ పెట్టాను, ఎవరైనా చూసారా అండి? ఎవరైనా చూడకపోతే కనుక ప్లీజ్ ఆ షార్ట్ కూడా చూడండి. మేము కోటప్ప కొండకు వెళ్తున్నామండి. కోటప్ప కొండ ఇప్పుడు అయితే నేను ఫస్ట్ టైం అండి చూడటం. కోటప్ప కొండ అయితే మా అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్ అయితే వెళ్ళారు, చూశారు. నేనైతే ఫస్ట్ టైం అండి. అంటే ఎప్పుడు శివరాత్రికి వెళ్దాం అనుకున్నా కుదిరేది కాదండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు, మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అయిపోతుందని చెప్పి. అయినా కానీ మనం ఏదన్నా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే పండగలప్పుడు అట్లా కాకుండా ఇలా ఫ్రీగా వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ రోజు కూడా మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అస్సలు జనాలే లేరు, ఖాళీగా ఉంది టెంపుల్ అయితే. ప్లస్ మేము అభిషేకం కూడా చేయించుకున్నాము. పెళ్లి రోజున ఇలా అభిషేకం చేయించుకోవడం మా అదృష్టంగా మేమైతే ఫీల్ అవుతున్నామండి. చాలా ప్రశాంతంగా జరిగింది. మీరంతా బ్లాగ్లో చూస్తారు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చిలకలూరుపేటలో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి మనకి కోటప్ప కొండ కనిపిస్తుందండి. దూరం నుంచి కొండ చూపిస్తున్నారు. అంటే స్లో చేశారు వీడియో తీయడం కోసం అని చెప్పి. ఇక్కడ కోటప్ప కొండ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అండి. కోటప్ప కొండ ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకి వ్యూ అనేది. ఇక్కడంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం కదా, అసలు ఎలా ఉంటుంది శివరాత్రి రోజున, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అసలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ. నాకైతే మహాశివరాత్రి అంటే కోటప్ప కొండ అనే పేరు గుర్తొస్తుంది కదండి. ఆ రోజున జరిగే తిరునాళ్ళు దేశంలో ఎక్కడ లేనంతటి రీతిలో అయితే జరుగుతాయంటండి. చాలా చాలా బాగుంటుంది. కన్నుల పండుగగా ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్దామన్నా అయితే కుదరదండి. ఎందుకంటే చిన్నపిల్లలతో ఇబ్బంది పడతానని చెప్పి ఎప్పుడు అయితే వెళ్ళలేదు. అందుకే మొత్తం ఒకసారి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు మొత్తం. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ బంక్ ఉంది కదండి. ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అంటండి. మొత్తం ఇక్కడ నుంచి మన కొండపై వరకు అయితే మనకు వెహికల్స్ మొత్తం ఇవన్నీ ఉంటాయంట. అసలు మొత్తం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అంట. అక్కడ బయట అక్కడ మన పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ నుంచి అక్కడ నుంచి పైకి వెళ్తాకి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అన్నదాన సత్రాలు ఉంటాయంటండి. వేటికి వాటికి సపరేట్గా అన్నదాన సత్రాలు ఉంటాయంట. నిత్య అన్నదానం. మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్నదానం తినేయచ్చండి. చక్కగా సత్రాల్లో అన్నదానం తినేయచ్చు. ఇక్కడైతే మనం కొండపైకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి వెహికల్స్కి. అండ్ దేనికైనా ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే మనం కొండపైకి వెళ్తాము. కోటప్ప కొండపైకి అయితే వెళ్తాము. ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడే పక్కన మారేడు దళాలు ఉంటాయని చెప్పి కవర్లో ఒక ఆయన అమ్ముతుంటే మారేడు దళాలు కూడా తీసుకున్నాము. పైన అవైలబుల్గా ఉండవమ్మా అని చెప్పి అన్నారండి. ఇక్కడే మారేడు దళాలు కూడా తీసుకున్నాం. శివుడికి ప్రీతికరమైనది ఏంటి అంటే మారేడు దళాలే కదా, అదైతే తీసుకున్నామండి.
మనకి కొండ ఎక్కుతున్నప్పుడు అటు ఇటు నందనవనం లాగా అటు ఇటు ఎంత చక్కగా ఉందోనండి. అసలు ఎంత బావుందో. మధ్యలో మనకి కొటేషన్స్ కనిపిస్తూ అండ్ మనకి విగ్రహాలు గూడా కనిపిస్తూ ఉంటాయండి. అండ్ మనకి పార్కు అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మీరు వ్యూలో చూస్తూరు. మనకి తిరుపతిలో ఇలాంటి బోర్డ్స్ అలా కనిపిస్తూ ఉంటాయి కదండీ! మనకి నామాలు అవి రాసి కనిపిస్తూ ఉంటాయి గదా! అదే విధంగా ఇక్కడ కూడా అలానే కనిపిస్తాయండి. దారి మధ్యలో అయితే ఇలా విగ్రహాలు గూడా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా! శ్రీ మహావిష్ణువు విగ్రహం అయితే ఎంత చక్కగా ఉందో. చాలా వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కంటే రా వీడియోస్ చూడడమే బావుంటుందని చెప్పి కొన్ని రా వీడియోసే పెట్టేశాను. ఇక్కడైతే మేము వెహికల్ అనేది పార్క్ చేసేసాము. ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఎంత స్పేషియస్‌గా ఉందోనండి. చాలా చాలా విశాలంగా ఎంత గాలొచ్చిందో అసలు చాలా బావుంది. ఇక్కడైతే మేము పిల్లలకి బొట్టు అది ఒక ఆయన పెడుతున్నారు. అయితే క్యూట్‌గా ఉంటుందని చెప్పి ఇద్దరికి పెట్టించాము. హేమంత్ ఇటు చూడు. ఇక్కడైతే టెంపుల్ ఎంట్రన్స్ ముందైతే పెద్ద నంది ఉందండి చూడండి. ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఇక్కడ ఈ నంది విగ్రహం ఏమో ఎదురుంగా ఉంది. నంది విగ్రహం అదే చూపిస్తున్నారు. పిల్లలైతే ఎంజాయ్ చేశారండి ఈ ట్రిప్‌ని. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా కోతులున్నాయి. ఎన్ని మంకీస్ ఉన్నాయంటే అన్ని మంకీస్ ఉన్నాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే ఎంట్రన్స్ మనం కొండ పైకి వెళ్ళాలి. టెంపుల్‌లోకి వెళ్ళాలంటే కొండ పైకి వెళ్ళాలి. ఇక్కడ విగ్రహం చూసారు కదా! ఎంత అందంగా ఉందండి. శివలింగంతో కలిపిన అసలు ఎంత బావుందో. పిల్లలైతే శివుడు శివుడు అంటే ఎంత ఎంజాయ్ చేశారోనండి. అండ్ టెంపుల్‌లోకి ముఖద్వారం నుంచి ఎంటర్ అవ్వంగానే మనకు శివనామ స్మరణ అయితే మనకి వినిపిస్తూనే ఉంటుంది. అక్కడ మనం కొబ్బరికాయలు అవన్నీ తీసేసుకున్న తర్వాత మేము అభిషేకం చేయించుకుంటున్నామని చెప్పాను కదండీ! అభిషేకం చేయించుకుందామని చెప్పైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మీకు గుడి లొకేషన్ మొత్తం చూపిస్తున్నాను. స్వామివారినైతే ఏమీ తీయలేదండి. తీయకూడదు కదా! నేనేమి తీయలేదు. ఇదైతే బయట వైపు. మేము అభిషేకం కోసం అయితే వెయిట్ చేసాము. అక్కడ తీసిన క్లిప్ అయితే ఇదేనండి. ఇక్కడ చూసారు కదా! ఎన్ని మంకీస్ ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. ఎన్ని మంకీస్ అయితే ఉన్నాయో. మనం కొండపై నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. చుట్టూ కొండ మనకు కోటప్ప కొండ చుట్టూ అయితే చూసారు కదా! ఎంత అందంగా ఉందో. అండ్ మ్యారేజ్ డేనే కోటప్ప కొండకి ఆ శివయ్య కోసం దర్శనం చేసుకోవడం అండ్ అనుకోకుండా అభిషేకంలో పాల్గొనడం మాకైతే అంతా బ్లెస్సింగ్‌లా అనిపించిందండి. చాలా చాలా ప్రశాంతంగా అయితే దర్శనం జరిగింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొన్ని క్లిప్స్, పిక్స్ తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మేము మార్నింగ్ బయలుదేరాం కదండీ! ఈ టెంపుల్ నుంచి బయటకొచ్చి మేము లంచ్ అవి చేసేసరికి 4:30 అయిపోయిందండి. ఇంకా మేము చిన్న షాపింగ్ అది చూసేసుకొని ఇంటికైతే వచ్చేసాం. మా పెళ్లి రోజైతే ఇలా జరిగిందండి. పెళ్లి రోజు, పుట్టినరోజు అనంగానే అందరూ కేక్స్ అవి కోసేసుకొని పార్టీస్ చేసుకుంటారు కదండీ! మేమైతే ఇలా సింపుల్‌గా చేసుకున్నామండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.